సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హైదరాబాద్ విజ్ఞాన్ కాలేజ్లో అయితే దారుణం చోటు చేసుకుంది. ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దీని గురించి మాట్లాడడానికి ఉస్మానియా స్టూడెంట్స్ యూనియన్ హెడ్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడాలి. అన్న చెప్పండి, అంటే నిన్న రాత్రి నుంచి ఒక పెద్ద గందరగోళమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏం జరిగింది అసలు? పూర్తిగా ఆ అబ్బాయి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? వాస్తవానికి అది హత్యనా ఆత్మహత్యనా అని తెలియాల్సింది ఇలా పోలీసుల దర్యాప్తులో కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇగ్నైట్ కళాశాల కుకట్పల్లిలో శ్రీకేతన్ అనే అబ్బాయి మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. గిరిజన విద్యార్థి. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఏదైనా ఒక మంచి ర్యాంక్ కొడితే మంచి చదువు ఉన్నత స్థాయిలో వెళ్తాడని చెప్పి ఇలా కలగనటువంటి తల్లిదండ్రులకి ఇలా కన్నీటి శోకం మిగిలింది అని చెప్పొచ్చు. ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఇలా రాష్ట్రం మొత్తంలో కూడా ఇలా ధనార్జనే ధ్యేయంగా వాళ్ళు డబ్బు సంపాదించడమే మాకు కావాలి తప్ప ఇలా విద్యార్థుల భవిష్యత్తు కానీ విద్యార్థుల మానసిక స్థితి కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం పరంగా కానీ ఎలాంటి ఇది కూడా చూడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే డిసెంబర్ జనవరి నెలల్లో దాదాపు ఇలాంటి సంఘటనలు మేము చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. కానీ ఇక్కడ ఏదైతే పర్మిషన్ లేకుండా కళాశాలలు నడుస్తూ ఉన్నాయో, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి కళాశాలల మీద ఇలా ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు కఠిన చర్యలు తీసుకోవడం కూడా దీంట్లో కూడా ఉన్నది. అదేవిధంగా ఏదైతే కళాశాల నడిపిస్తూ ఉన్నారో మరి కనీసం నెలకు ఒకసారి కావచ్చు, 15 రోజులకు ఒకసారి కావచ్చు విద్యార్థులతోని సైకియాట్రిస్ట్గా మాట్లాడేటువంటి అది కావచ్చు, కౌన్సిలర్ని పెట్టి మాట్లాడించే పరిస్థితి కానీ వాళ్ళతోని కమ్యూనికేషన్ అయ్యేటువంటి పరిస్థితి, ఏ విద్యార్థి ఏ విధంగా ఉన్నాడని చూడడానికి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళు పెట్టేటువంటి ప్రెషర్స్ వల్ల మాకు ర్యాంకులు కావాలి, మాకు డబ్బులు కావాలని చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని కోల్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కాలేజ్లో ర్యాగింగ్ జరిగిందంటూ కూడా ప్రధాన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగానే ర్యాగింగ్ జరిగింది, దానివల్లే చనిపోయాడు. మాకు కూడా తెలిసింది ఏంటంటే మేము కళాశాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొన్ని విషయాల్లో ఏదైతే సీనియర్ విద్యార్థులు ఉన్నారో 2వ సంవత్సరం విద్యార్థులు ఈ అబ్బాయిని హ్యూమిలేషన్ చేయడం వల్ల ఇలాంటి స్థితికి వచ్చిందనేది కూడా మాకు తెలుస్తూ ఉన్నది. పూర్తి స్థాయి దర్యాప్తు పోలీసులు ఇలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా దర్యాప్తు జరపాలి. అదేవిధంగా కళాశాల చైర్మన్ అయినటువంటి రమేష్ మీద ఇలా కఠినమైనటువంటి అటెంప్ట్ మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఒక విద్యార్థి చావు కారణమైనటువంటి ఆ సంస్థ యజమాని అయినటువంటి రమేష్ మీద ఇలా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అదే కళాశాలకు సంబంధించినటువంటి 5-6 క్యాంపస్లు పర్మిషన్ లేకుండా నడుస్తూ ఉన్నాయి. మేము ఇప్పటికే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఏదైతే పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి కళాశాలలు ఉన్నాయో వాటిని వెంటనే బంద్ చేయాలి. వాటి మీద వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా ఇలా ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు ఇలా ముందుకు వచ్చి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే కాకుండా ఇలా వాళ్ళు ఏదైతే చేసేటువంటి పనిలో భాగంగానే దాన్ని తీసుకోవాలి. ఇవాళ కన్న కొడుకుపోయినటువంటి పరిస్థితి తల్లిదండ్రులను చూస్తూ ఉంటే వాళ్ళకు మళ్ళీ తీసుకురాని పరిస్థితి ఉన్నది. కానీ రేపు ఇంకొక తల్లిదండ్రులకు కూడా అలాంటి స్థితి రాకుండా చూడాలంటే ఖచ్చితంగా మాత్రం ఇవాళ ప్రభుత్వాలు కావచ్చు, మీడియా కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు రావాలని చెప్పి విద్యార్థి సంఘాలు మేము ప్రతిసారి కొట్లాడుతూనే ఉన్నాం. మేము కొట్లాడే వరకే ఉన్నాం. కానీ ఇవాళ అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు తలుచుకుంటే మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తున్నాం కదా, విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని వాళ్ళ గొంతునైతే వినిపిస్తూ ఉన్నారు. అన్యాయం జరిగితే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటాము. ఇది అన్యాయంగా జరిగినటువంటి సంఘటన, ఖచ్చితంగా తల్లిదండ్రులకి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేసే పరిస్థితి ఉంది.